శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శంకర భగవత్పాదాః విజయంతే. ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అంతరాధికరణంలో 9వ భాగంగా చెప్పుకుంటున్నాం. నేనటి భాగంలో అక్షిస్థానుడు ఛాయాత్మ ప్రతిబింబాత్మ అన్నారు కాబట్టి దేవతాత్మ అయితే కాదు, దేవతాత్మ కానీ కావచ్చునని చెప్పబడింది కాబట్టి అది కాదు. ఎందుకంటే ఛాయాత్మ అనేది ఇతరుడు గ్రహించడానికి తగదు కాబట్టి, ఛాయాత్మ అయితే నిత్యం కూడా కళ్ళలో ఉండటం కుదరదు, సంభవించదు. కాబట్టి ఏ పురుషుడు కూడా నేత్రం దగ్గరికి వచ్చినప్పుడు కదా నేత్రంలో వాడి నీడ కనిపిస్తుంది, దూరంగా వెళ్ళగానే కనపడదు. అట్లా శృతి ఉపాసకుడు ఏం చెప్తున్నాడు, దగ్గరగా తన నేత్రం నందు చూడబడుతున్న పురుషుని ఉపాసించాలని ఉపదేశిస్తుంది. అంటే తన కంటిలో ఉన్న ఛాయా పురుషుడు తనకు కనపడు కాబట్టి ఆ కంటిలో ప్రతిబింబించే పురుషుడు ఉపాసన చేయాలని ఎందుకు కల్పించడం యుక్తం కాదు కదా. కాబట్టి శరీరం తొలగిపోగానే ఛాయాత్మ కూడా నశిస్తుంది. కాబట్టి శృతి ఏం చెప్తుందంటే ఛాయాత్మ అనేది ఇది కాదు, ఛాయాత్మలో అమృతత్వం మొదలైన గుణాలు ఉండవు కాబట్టి అది కళ్ళు అనేది కాదు, పరమాత్మ వేరు అని చెప్పుకొచ్చారు. ఈ జ్ఞానం అయితే ఈ ఛాయాత్మ విషయంలో కలగదు కదా అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు భాగం 9లో చెప్పుకుంటున్నాం. 9వ భాగం అంతరాధికరణంలో 9వ భాగం అనుకున్నాం కదా. తథేతి అట్లే విజ్ఞానాత్మ సమస్త శరీరేంద్రియాలతోనూ సమంగానే సంబంధించి ఉన్నప్పుడు నేత్రంలోనే ఉన్నాడని చెప్పడం శక్యం కాదు. సర్వవ్యాపి అయినా కూడా బ్రహ్మకు మాత్రం ఉపాసన ద్వారా తెలుసుకోవడం కొరకు హృదయాది ప్రదేశ విశేషాలతో సంబంధం ఉందని చెప్పటం కనబడుతుంది. ఆ విధంగా జీవుని విషయంలో చెప్పకూడదు. విజ్ఞానాత్మ యందు కూడా ఛాయాత్మ విషయంలో చెప్పినట్లు అమృతత్వాది గుణాలతో సంబంధం లేకపోవడం సమానమే. విజ్ఞానాత్మ వాస్తవంలో పరమాత్మ కంటే అభిన్నుడు అయినా కూడా వాని మీద అవిద్య, కామం, కర్మ వీటి చేత ఏర్పడిన మర్తృత్వం అంటే మరణశీలత్వం, భయము కూడా ఆరోపించబడింది గాన వానికి అమృతత్వ అభయత్వాలు భయరాహిత్యాలు ఉపపన్నాలు కావు. విజ్ఞానాత్మ ఐశ్వర్య రహితుడు కాన వారిలో సమ్య మత్వాదులు కూడా కుదరవు. రశ్మి బీరేషోస్మిన్ ప్రతిష్ఠిత అను శృతిని అనుసరించి దేవతాత్మ నేత్రాధిష్టాన దేవతైన ఆదిత్యుడు అంటే చక్షుస్సులో అంటే రశ్ముల ద్వారా ఉన్నాడని చెప్పవచ్చును గాని అతడు పరాగ్రూపుడు అంటే బయట ఉన్నాడు గాన ఆత్మని చెప్పడం కుదరదు. ఆ దేవతాత్మకు కూడా ఉత్పత్తి వినాశములు అన్నట్లు శృతిలో వినబడుచున్నది కదా. తత్వాదులు కూడా కుదరవు. దేవతలకు చెప్పిన అమృతత్వం చిరకాలం ఉండటాన్ని బట్టి చెప్పబడింది, అంతేగాని ఏనాటికి నాశం లేని వారు అని అర్థం కాదు. ఐశ్వర్యం కూడా పరమేశ్వరుని మీద ఆధారపడినదే గాని స్వాభావికం కాదు. వాళ్ళ ఐశ్వర్యం పరమేశ్వరుడిస్తే ఉంది, లేకపోతే లేదని అర్థం. ఈ విషయాన్ని భీష పశ్చమః ఈ పరమేశ్వరునికి భయపడి వాయువు వీచుతున్నది, భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు, భయపడి అగ్ని ఇంద్రుడు తమ పనులు చేస్తున్నారు. ఐదవదైన మృత్యుదేవత కూడా పరమేశ్వరుని భయపడి చంపదగిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వెడుతున్నాడు అనే మంత్రం చెప్తుంది కదా. అందువల్ల అక్షిస్థానంలో ఉన్నవాడు పరమేశ్వరుడని గ్రహించదగినవాడు. ఈ పక్షంలో దృశ్యతే అని ప్రత్యక్షంగా చూడబడుతున్నట్లు ప్రసిద్ధంగా ఉన్నట్లు చెప్పడం శాస్త్రాదులను బట్టి విద్వాంసులను దృష్టిలో ఉంచుకుని చేయబడిందని, ప్రరోచన కోసం అంటే ఆసక్తి పుట్టించడం కోసం చేయబడిందని వ్యాఖ్యానించాలి. ఇక్కడ మళ్ళీ వివరణ చెప్తున్నారు. ఏషోక్షిని పురుష దృశ్యతే అని చెప్పడంలో కంటిలో ఏ పురుషుడు కనబడుతున్నాడో అని ప్రత్యక్షంగా పురుషుడు కనబడుచున్నట్లు ఈ విషయం సర్వవిదితం అన్నట్లు కనబడుతుంది. పరమేశ్వరుడు ఆ విధంగా కనబడటం లేదు కదా. అలాంటప్పుడు దృశ్యతే అని ఎలా చెప్పబడింది అని అశంకించుకుని పై సమాధానం చెప్పబడింది. శాస్త్రంలో ఉండే ప్రసిద్ధిని బట్టి, పండితులలో ఉండే ప్రసిద్ధిని బట్టి పరమేశ్వరుడు కంటిలో కనబడుతున్నాడన్నట్లు భావించి ఉపాసకులకు అభిరుచి కలిగించడం కోసం దృశ్యతే అని చెప్పబడింది అని సమాధానం. ఇంకా దీని గురించి వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. ఈ రోజుతోటి ఈ అంతరాధికారం సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు సమాప్తం అయిపోయింది, దీనికి వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
విజ్ఞాన విజ్ఞానాత్మ సమస్త ఇంద్రియాలతోనూ సమంగా సంబంధించి ఉన్నప్పుడు నేత్రంలో ఉన్నాడని చెప్పడం కుదరదు కదా. సర్వవ్యాపైన కూడా బ్రహ్మకు మాత్రం ఉపాసన కోసం, తెలుసుకోవడం కోసం హృదయాది ప్రదేశాలని హృదయాది విశేషాలతో సంబంధం ఉందని కనబడుతుంది. అలాని జీవుని విషయంలో చెప్పకూడదు. విజ్ఞానాత్మ ఎందు కూడా ఛాయాత్మ విషయంలో చెప్పినట్లు అమృతత్వాది గుణాలు సంబంధం లేకపోవటం సమానమే కదా. విజ్ఞానాత్మ వాస్తవంలో పరమాత్మ కంటే అభిన్నుడైనా కూడా వాని మీద అవిద్య, కామం, కర్మ వీటి చేత ఏర్పడిన మరణశీలత్వం, భయం కూడా ఆరోపించబడింది కాబట్టి భయం లేకుండా ఉండటం ఇటువంటి కుదరదు. కాబట్టి విజ్ఞానాత్మ ఐశ్వర్యరహితుడు కాబట్టి ఇలా చెప్పటం అట్లా కుదరదు. శృతిని అనుసరించి అయితే నేత్రాది అధిష్టాన దేవత ఆదిత్యుడని, చక్షుల్లో ఉన్నాడని చెప్పవచ్చు. కానీ బయట ఉన్నవాడు ఆత్మని చెప్పడం కుదరదు. దేవతాత్మ కూడా ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి కాబట్టి శృతిలో వినపడుతుంది కాబట్టి అమృతత్వాలు కూడా కుదరవయ్యి. దేవతలకు చెప్పిన అమృతత్వం చిరకాలం ఉంటాన్ని బట్టి చెప్పబడుతుంది, అంతేగాని కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు లేపటం కాదు కదా. నాశనం లేని వాళ్ళు అయితే చెప్పచ్చు. ఐశ్వర్యం కూడా పరమేశ్వరుని ఆధారపడే ఉంటది. అంటే పరమేశ్వరుడు ఇస్తే ఉంటది, లేకపోతే లేదు. కాబట్టి పరమేశ్వరుని భయపడే వాయువు వీస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, భయపడే అగ్ని, ఇంద్రుడు తమ పనులు చేస్తున్నారు. ఐదవది మృత్యుదేవత కూడా పరమేశ్వరుడు భయపడే చంపదగ్గ వాళ్ళని వచ్చి పరిగెత్తి వచ్చి చంపుతున్నాడు అనే మంత్రం కూడా ఉంది. కాబట్టి అందువల్ల అక్షిస్థానంలో ఉన్నవాడు పరమేశ్వరుని గ్రహించదగిన వాడు అయిని దృశ్యత అని అంటే ప్రత్యక్షంగా చూడబడుతున్నట్లు ప్రసిద్ధంగా ఉన్నట్టు చెప్పడం శాస్త్రాలను బట్టి విద్వాంసులను దృష్టిలో ఉంచుకుని అలా చెప్పారు. అంటే అలా ఆసక్తి పుట్టించడం కోసం అట్లా చెప్పారు. కంటిలో ఏ పురుషుడు కనబడుతున్నాడో అతను కనబడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో పరమేశ్వరుడు ఆ విధంగా కనబడడు కదా. అలాంటప్పుడు దృశ్యత అని ఎలా చెప్పబడుతుంది అని అలా అశంకించుకుని సమాధానం చెప్పబడింది. కాబట్టి శాస్త్రంలో ఉండే ప్రసిద్ధిని బట్టి, పండితుల్లో ఉండే ప్రసిద్ధిని బట్టి పరమేశ్వరుడు కంటిలో కనబడుతున్నట్లు భావించి ఉపాసకులకు అలా అభిరుచి కలిగించడం కోసం దృశ్యత అని చెప్పబడింది అని చెప్పారు అన్నమాట. అట్లా సమాధానం అలా చెప్పారు. ఇది అంతరాధికరణం అయిపోయింది. రేపొద్దుట 5వది అంతర్యామ్య అధికారం అంట. అంతర్యామ్య అధికరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 9వ భాగం అంతరధికరణ సమాప్తం.